కార్యక్రమం ముందుకు సాగించి తదనంతరం ఏదైతే మన ఈరోజు లక్ష దీపోత్సవ కార్యక్రమంలో అందరూ కూడా ఇక్కడ కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి అందరికీ ఒత్తులు ఉన్నాయి. దయచేసి ఎవరు కంగారు పడద్దు. రోడ్డు అవతల కూడా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణువస్య హృదయం. క్షేత్రాలలో కూడా జ్వాలాతోరణము చక్కగా ఒక 2 కర్రలు కట్టి దాని మీద అట్టగా కర్ర వేసి దాని మీద గడ్డిమోపులు ఉంచుతారు. గడ్డిమోపులు ఉంచిన తర్వాత దాన్ని వెలిగించి ఆ జ్వాలలోంచి ఆ జ్వాల తోరణంలోంచి స్వామివారిని 3 సార్లు అటు ఇటు తిప్పుతారు. దాంతోపాటు భక్తులు కూడా తిరుగుతారు. దానికి యొక్క ప్రాశస్త్యం ఏంటంటే కనుక కార్తీక మాసంలో దీపం పెడితే మనం వచ్చేటువంటి ఫలితం ఎంతైతే ఉందో మరి చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి యమధర్మరాజు యొక్క బాధ తొలగిపోవాలన్నీ కూడా పత్తిలో పడినటువంటి అగ్నిలో పడినటువంటి పత్తి ఏ విధంగా అయితే దగ్ధమైపోతుందో ఎలాగైతే మండిపోతుందో అలాగ మనం చేసినటువంటి పాపములన్నీ కూడా యమద్వారే మహాఘోరే అని చెప్పి ఆ యముడి ద్వారంలోంచి వెళ్ళేటప్పుడు మన యొక్క చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించిపోయి అగ్నిలో పడినటువంటి పత్తి ఏ విధంగా దగ్ధమైపోతుందో ఆ విధంగా మనం చేసిన పాపాలన్నీ కూడా నశించిపోవాలి, దగ్ధమైపోవాలి అని చెప్పి తెలిసేది. ఆ విధంగా మనకి ఆ దీపం వెలిగించినటువంటి ఆ దీపంలో మన ముఖం మనకు కనపడినప్పుడు ఏమవుతుందంటే యశస్సు పెరుగుతుందంటే తేజస్సు కీర్తి పెరుగుతుంది. అందుకని కోటి దీపార్చన కార్యక్రమం ఇవన్నీ కూడా ఈ కార్తీక మాసంలో చేస్తారమ్మా. అంటే మిగతా రోజులు చేయకూడదని కాదు. ఇందాక చెప్పానుగా అనంత కోటి ఫలం అనేకమైన కోట్ల ఫలితం వస్తుంది. అందుకని ఆ కోటి దీపార్చన కార్యక్రమాన్ని శివాలయాల్లో వెలిగిస్తూ ఉంటారు. తర్వాత ఇదంతా కార్యక్రమం పూర్తయిన తర్వాత మరి ఇక్కడ ఈ కమిటీ వారు చక్కగా అందరికీ అన్న సమారాధన కార్యక్రమాన్ని జ్వాలాతోరణం కార్యక్రమంలో స్వామివారిని పల్లకి సేవలో జ్వాలాతోరణంలో 3 సార్లు ప్రదర్శన చేస్తున్నారండి. భక్తులందరూ జాగ్రత్త వహించాలి. పల్లకి సేవలో భక్తులందరూ జాగ్రత్త వహించాల్సిందిగా కోరుతున్నాము. జ్వాలాతోరణంలో జాగ్రత్త వహించాల్సిందిగా కోరుతున్నాము. అమ్మా మీరు ఎలక్ట్రిక్ హాయిగా తల్లి జ్వాలాతోరణం వెలుగులో 3 సార్లు స్వామివారిని ప్రదక్షిణ చేస్తారు. అందరూ జాగ్రత్త వహించాలి. దయచేసి దూరంగా ఉండాలి. సరిపోతుందండి. జాగ్రత్త చెప్పాలి. అమ్మ మీరు ఇటు సరిపోతుందండి. ఓం నమ శివాయ అంటూ ఈ పల్లకి సేవంతా కూడా ఓం నమ శివాయ అంటూ చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం అరుణగిరిన వెలిగే చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం నిశ్చయంగా శుభములనే బొసగును దీపం నిశ్చయంగా శుభములనే బొసగును దీపం కడుదయతోటి ముక్తి నొసగు భరణీ దీపం భరణీ దీపం భరణీ దీపం
హిమగిరిని వీడి శివుడు ఇలన వెలసెరా మన చల్లనైన మనసులలో కొలువు వీరేరా సంగముడై జగతి అంత తిరుగుచుండురా మన భక్తి అనే భిక్షనతడు కోరుచుండురా శతకోటి కోర్కెలను తీర్చుతాడురా ఈ పురమునందు ఊరేగి మురిసిపోరా శతకోటి కోర్కెలను తీర్చుతాడురా ఈ పురమునందు ఊరేగి మురిసిపోరా భోళా శంకరుని మనసు వెన్నరా భోళా శంకరుని మనసు వెన్నరా తన వెన్నెలంటి చూపుతాక ఎంత హాయిరా తన వెన్నెలంటి చూపుతాక ఎంత హాయిరా మహామహాదీపం అది మహిమాన్విత దీపం భూమాదేవి నుదుటనందు కుంకుమే ఆ దీపం మహామహాదీపం అది మహిమాన్విత దీపం భూమాదేవి నుదుటనందు కుంకుమే ఆ దీపం అరుణగిరిన వెలిగే చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం అరుణగిరిన వెలిగే చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం పున్నమిలో వెలుగులలో ఆడుదాములే ఎద పరవశింప ఎలుగెత్తి పాడుదాములే సోనాద్రి గిరిచెంత కూడుదాములే పదములకు మ్రొక్కి మనము వేడుదాములే పాపము హరించులే కార్తీక దీపం అది దీపం కాదు ఈశ్వరుని మూడో నేత్రం పాపము హరించులే కార్తీక దీపం అది దీపం కాదు ఈశ్వరుని మూడో నేత్రం జీవితాన తొలి మజిలి పూర్తి అవునులే జీవితాన తొలి మజిలి పూర్తి అవునులే ఇటాడు గిడగా మలి మజిలి మొదలు అవునులే ఇటాడు గిడగా మలి మజిలి మొదలు అవునులే నితలాక్షుని రూపం ఈ అరుణారుణ దీపం సప్త ఋషులు పూజించే పరమ పుణ్య దీపం నితలాక్షుని రూపం ఈ అరుణారుణ దీపం సప్త ఋషులు పూజించే పరమ పుణ్య దీపం అరుణగిరిన వెలిగే చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం అరుణగిరిన వెలిగే చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం చిరుగాలే సంకీర్తన చేయుచుండగా చెలయేటి గలగలలే తాళమయ్యేరా శుకపికముల మధురనాదం మంత్రమవ్వగా మల్లె తీరె మక్కువతో నాట్యమాడేరా కార్తీక మాసమొస్తే పండుగేనురా లక్షలాది ప్రజల కనులు జ్యోతులయ్యేరా కార్తీక మాసమొస్తే పండుగేనురా లక్ష
భూమి నీరు వదిలిపెట్టిన దీపం పక్కగా వదిలిపెట్టిన దీపం వదిలిపెట్టిన హనుమతి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర కార్తీక వామోదర దేవత తవ కోటిదీపోత్సవ వెలిగె చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం నిశ్చయంగా శుభములనే ఒసగును దీపం నిశ్చయంగా శుభములనే ఒసగును దీపం కడుదయతోటి ముక్తి నొసగు భరణీ దీపం భరణీ దీపం భరణీ దీపం అరుణాచల దీపం ఆది శివుని రూపం హరం హరా అంటే చింత తీర్చు దీపం అరుణాచల దీపం ఆది శివుని రూపం హరం హరా అంటే చింత తీర్చు దీపం హిమగిరిని వీడి శివుడు ఇలన వెలసెరా మన చల్లనైన మనసులలో కొలువు వీరేరా సంగముడై జగతి అంత తిరుగుచుండురా మన భక్తి అనే భిక్షణతడు కోరుచుండురా శతకోటి కోర్కెలను తీర్చుతాడురా ఈ పురమునందు ఊరేగి మురిసిపోవురా శతకోటి కోర్కెలను తీర్చుతాడురా ఈ పురమునందు ఊరేగి మురిసిపోవురా భోళా శంకరుని మనసు వెన్నరా భోళా శంకరుని మనసు వెన్నరా తన వెన్నెలంటి చూపుతాక ఎంత హాయిరా తన వెన్నెలంటి చూపుతాక ఎంత హాయిరా మహామహాదీపం అది మహిమాన్విత దీపం ఉమాదేవి నుదుటనందు కుంకుమే ఆ దీపం మహామహాదీపం అది మహిమాన్విత దీపం ఉమాదేవి నుదుటనందు కుంకుమే ఆ దీపం అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం
మధ్యలో స్పీడ్గా దూరకండమ్మా మధ్యలో స్పీడ్ వేయాలి మీరు మధ్యలో రావద్దు మధ్యలో రాకండి ఇక్కడ చూడు అక్కడ ఒట్టెత్తానికి లేదు అమ్మా ఈరోజు మరి ఏదైతే మాస శివరాత్రి సందర్భంగా కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడి యొక్క మహాజ్యోతిర్లింగార్చన కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే ఉదయం నుంచి కూడా మరి శివ కళ్యాణం, రుద్రహోమం, అలాగే మరి శివుని యొక్క విశేషమైన కళ్యాణ కార్యక్రమాలు కానీ, లక్షపత్రి పూజ కానీ, రుద్రహోమం కానీ, ఏదైతే రుద్రాభిషేకం కానీ చేసుకొని, అలాగే ఈరోజు రైతులకు, ప్రజలకు అందరికీ కూడా ఎంతో ఉపయోగపడే జ్వాలాతోరణం తర్వాత కోటి దీపోత్సవ కార్యక్రమం చేస్తే మహిళా సోదరిమణులు, పెద్దలు, యువకులు, అందరూ పిల్లలు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం, తద్వారా ఈరోజు మరి ఏదైతే మా యొక్క గుడిలో స్ఫటికలింగ దర్శనం ఉంది, అలాగే ఏదైతే ఆనందేశ్వర స్వామిని ప్రతిష్ఠించాం, ఇంకొక విశేషమైన కార్యక్రమం నీలేశ్వర స్వామి వారిని ఈరోజు నెలకొల్పడం జరిగింది, ప్రతిష్ఠించడం జరిగింది. తప్పనిసరిగా ఆ స్వామివారు ఏదైతే మన కోరిన కోరికలు తీర్చుకుంటారో, ఏదైతే మన కష్ట నష్టాలను పంచుకొని మనల్ని ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో చూస్తారో ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షం ఉండాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున మహిళా సోదరీమణులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. తద్వారా కార్యక్రమం అనంతరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఈరోజు వెళ్ళినందుకు మా విశ్వదుర్గేశ్వర ఆలయ కమిటీ సభ్యులు కానీ, కమిటీ సోదరులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఆ స్వామివారి యొక్క సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగిందని చెప్పి మరి విశ్వసిస్తూ ఈ కార్తీక మాస సమయం పర్వదినాన్న అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి.